నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు? ఆ పేర్లు వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటపడి చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెట్టావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నా. ఈ రకంగా నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలుగా నేను ఎప్పుడు ఎలక్షన్లో పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో బట్టి నేను పార్టీ ఇక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా ఈ రకంగా సరి చెప్తున్నావు, అది దేవుడే ఇది చేస్తాడు. మెప్మా అన్నాడు. మెప్మాది కూడా నేను క్లియర్గా చెప్పాము. మెప్మాది ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, నారాయణ గారికి చెప్పాము. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గారు ఒక ముగ్గురిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేశారు. జరుగుతుంది. దాని మీద ఉద్యోగస్తులు ఉండే వాళ్ళని తీశారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే 19 నుంచి చేసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా కూడా నేను మొన్న కూడా చెప్పా. మళ్ళా ఇవాళ ఎవరున్నారో లోడాలి, ఎవరున్నారో అప్పుడు 19 నుంచి 24లో వైఎస్ఆర్ ఉన్నారో కూడా ఆ మెప్మాలో ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నీకు ఆ మాత్రం రైట్స్ లేదా? నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్పెషల్గా ఒకటి ఎంక్వైరీ చేయించు. ఎవడు కాదన్నాడు దీనికి? ఎవడన్నా మా పక్క ఎవరైనా తిరిగే వాళ్ళు ఏదైనా పొరపాటు ఉంటే కూడా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకో, తప్పులేదు దాంట్లో. 19-24లో మీ సైడ్ నుంచి ఎవరున్నారో వాళ్ళవి కూడా బయటికి తీయమని చెప్పి నువ్వు అడుగు. ఊరకనే ప్రెస్లో మాట్లాడి మా కొడుకు మీద ఒట్టు అంటాం ఏంటి? అది నాకు అర్థం కాదు. నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర ఎందుకు మాట్లాడలేవు? నేను అడుగుతా ఉన్నా, లెటరు నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లుంటే రాత్రి వచ్చి లేపిచ్చేస్తావు. ఒకవేళ ఉంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత, పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఇక్కడ? ఒక రౌడీలు వచ్చి గుడిసెలన్నీ తీసేసి అర్ధరాత్రి పూట 100 మంది బైకులు వేసుకుని వచ్చి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏం దౌర్భాగ్యం ఇది? ఇంత పరిస్థితి. నేను సంవత్సరం 6 నెలలు ఏం మాట్లాడకుండా కూర్చున్నా, హైదరాబాద్లో పోయి కూర్చున్నా. దానికి ఏమంటావు? ఎప్పుడో వస్తాడు పోతా ఉంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు 2 సంవత్సరాలు అసలు కనపడ్డావా ఇక్కడ? కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? కరోనాలో ఎంత కష్టపడ్డా మేము, నాకు తెలుసు. నీకేం తెలుసు? ఇంట్లో కూర్చున్నాడువి. ఊరికి మాట్లాడవాక, నువ్వేదో నోరు వచ్చిందని మాట్లాడవాక, ఏదో కూటమిలో ఉన్నా అని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమ్యులేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే, నేను ప్రజల్లోకి వెళ్తా. నా ప్రజలు కావాలి నాకు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని నాకు ఫోన్ చేశారంటున్నారు. అవును, సంవత్సరం 6 నెలలు నువ్వు చేసిన రాజకీయాలు నాకు ఫోన్ చేశారు, అందుకు చెప్పాను. నాకు ఫోన్ చేయకూడదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంత్రి చేశా. నాకు ఫోన్ చేయగలదా ప్రజలు? చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకే చేయాలంటే అరాజకాలు ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అది తేలాలా. నేను ఒకటే చెప్తా ఉన్నా, డ్వాక్రా గ్రూపులు పేదవాళ్ళని
ఎంత దోచుకున్నావో ఆ డబ్బులు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి. పెట్టిందా ఊరుకోను అన్నావు కదా. నేను ఎప్పుడో వస్తానన్నా వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను కామ్గా ఉన్నవాడిని అనవసరంగా బయటికి తీసుకొచ్చావు. నేను ఇంక ఊరుకునే పనిలే, నాకేం పర్వాలా. నాకు పార్టీ అన్నదండలు ఉన్నా లేకపోయినా ప్రజలు నా అన్నదండలు ఉన్నాయి. నాకు ప్రజల అన్నదండలు ఉన్నంతకాలం నేను రాజకీయాలు పోరాటం చేస్తాను. ఇంత చేసాము అంత అనుకునే వాళ్ళు ఎవరన్నా ఒట్లు వేస్తారా పిల్లలపైన? ఒట్లు వేయటాలు లేకపోతే గుడికి వెళ్దామంటాలు ఇవన్నీ చిల్లర చేష్టాల్లాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న మేము ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు. ఎన్డీఏ కూటమి మీద ఉండేటప్పుడు నువ్వు ఎవరన్నా కూడా ఇక్కడ పొరపాటులు జరిగినా, ఎక్కడైనా కూడా కబ్జాలు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి నేను అవి చెప్తాను ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే పొద్దుగూకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద కొట్టేస్తానంటాం. ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కబ్జాలు జరగల, ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చిందా ఒక్కటి చెప్పండి. ఇంతమంది మీడియా ఉన్నారు, మీడియా ద్వారా ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా కూడా ఒకడు వచ్చి ఆకుపై చేసి ఏమైనా ఇబ్బందులు జరిగిందేమో అని అడుగుతున్నా. దాన్ని ఎవరో వచ్చి ల్యాండ్ వాళ్ళు వచ్చేసి రాత్రిపూట చేశారు అని చెప్పేసి అంటే ల్యాండ్ వాళ్ళదంట, అది వీళ్ళు కావాలని ఉన్నారని చెప్పేసి వాళ్ళు అది ఎంఆర్ఓ ఇచ్చాడు, వాళ్ళు డాక్యుమెంట్స్ చూశారు, అన్నీ చేశారు. అలాంటిది వాళ్ళు వచ్చారు ఆక్యుపై చేసుకున్నారేమో, దానికి రాజకీయానికి ఏం సంబంధం? అలాంటిది ఏదన్నా కూడా కబ్జాలు జరిగి లేకపోతే ఉన్నోళ్ళు తీసేసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఏమైనా పట్టాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా మీలాగా మీ కొడుకు మాదిరి పోయి రాత్రిపూట ఆ బ్రాహ్మణులది రాత్రిపూట మీ బామ్మ అతను వియంకుడు పోయి భాస్కర్ రెడ్డి పోయేసి నైట్ నోట వేసుకున్నట్టు అక్కడ ఏమైనా జరిగిందా? వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా పోయి ఆక్యుపై చేశారా? ఇవన్నీ చెప్పు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు చేసింది అది, నీకు రైట్స్ లేదు, నువ్వు ఓనరు కాదు. ఓనర్ ఎవరో ఒంగోలు సుబ్బారావు అయితే మీ ఓను పోయేసి రాత్రిపూట కట్టి లైట్లు వేసి చేసింది మీరు. ఈడకు వచ్చిన తర్వాత వాళ్ళెవరో సైట్ ఓనర్స్ అయిపోయి వాళ్ళ కాగితాలు పెట్టుకొని వాళ్ళు పోయి వాళ్ళని గదిలిచ్చారు. దానికేనో రాజకీయాలకేం సంబంధం, దానికి ఎమ్మెల్యేకేం సంబంధం, దానికి ఇక్కడ ఉండే పార్టీ వాళ్ళకేం సంబంధం? సంబంధాలు లేకుండా లేకపోతే మా వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా పోయేసి నువ్వు చెప్పినట్టు అసలు కాగితాలే లేకుండా ఆ విధంగా చేస్తే తప్పు చేసినట్టే, నువ్వేమైనా మాట్లాడు, మేము దానికి వింటాం. అంతేగాని ఎక్కడా కూడా ఒక్క పని జరగకుండా, ఎక్కడా ఒక ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ జరుగుతూ ఉంటే నువ్వు మళ్ళా ఇవాళ అదేమైంది వాళ్ళని లేపలేదా, నా దగ్గర అవి ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా నువ్వు చెప్పు, రా ఫేస్ టు ఫేస్ కూర్చుందామని మొన్న కూడా చెప్పా. మా అబ్బాయి గంజాయి చేసేవాడా? ప్రజలకి భోజనం పెట్టేవాళ్ళం మేము, గంజాయి పెట్టేవాళ్ళం కాదు. కొడుకు శిశింద్రి వాళ్ళ గంజాయిలు తాగేసి అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయా? అందరూ కూడా చేసేటప్పుడు చెప్పుకోవాలి. నువ్వు ఉండేటప్పుడు పదవిలో ఉండేటప్పుడు మీ వాడు చేస్తున్న పనులకి నువ్వు చెప్పాలి. రే పిచ్చి పనులు చేయగాకరా, వాళ్ళు ఫ్యామిలీ బాగుండాలిరా, వాళ్ళందరూ బాగుండాలి, మనం ఉంటే మనకు సహాయం చేయాలి, అంతేగాని అట్లాంటివి చేయకూడదురా అని చెప్పేసి నువ్వు చెప్పుండాలి. అప్పుడు అలాంటివన్నీ చెప్పకుండా ఈరోజు సర్వనాశనం చేసి ఈరోజు ఒక కొడుకున్నాడు, మాకు ఒక్క కొడుకే అంటే అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ బాగుంటాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.